అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము జనవరి మాసము 20వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము నీటి కాలవల యోరణ. 1వ కీర్తన 3వ వచనమునందు అతడు నీటి కాళ్ళ యోరను నాటబడినది, ఆకువాడక తన కాలమునందు ఫలమిచ్చు. ఫలించేటువంటి జీవితం యొక్క రహస్యము ఏమిటి? ప్రాముఖ్యమైన రహస్యము నీళ్ళై ఉన్నది. నీరు లేకుండా ఎట్టి చెట్టే గాని వృక్షమే గాని ఫలమును ఫలించలేదు. నీళ్లున్న స్థలములందు చెట్టు ఏపుగా పెరిగి పచ్చగా కనబడుటను చూడవచ్చు. నీళ్ళేని స్థలములందు ఉన్న వృక్షములు ఎండి నల్లగా మారి ఎండిపోవుటను చూడవచ్చు. గ్రామములందు ఉన్నవారిని చూడుడి, వారు పారలచే తమ యొక్క నేలను త్రొవ్వి కుల చెట్ల విత్తనములను నాటెదరు. తరువాత దానికి ఎరువును పెట్టి నీరును పోసి పరామర్శించెదరు. వర్షాకాలము వచ్చినప్పుడు ప్రకృతిపరముగా ఆకాశం నుండి వర్షము కురియుట చేత ఆ చెట్టు ఏపుగా పెరుగును. ఆ చెట్లు పెరిగి పెద్దదైన తరువాత దానికి వేరు భూమి యొక్క లోతునందు గల నీటి వనరులను వెళ్ళి చేరును. 3-4 సంవత్సరంలోగా దానిలో అత్యధికమైన ఫలములు కనబడును. అప్పుడు ఆ కుల చెట్టును నాటిన వారి యొక్క అంతరంగమునందు ఏర్పడు సంతోషమునకు మితమే ఉండదు. వాటితో లభించుచున్న జీడిపప్పు యొక్క రుచి మిగుల అమోఘమైనదే ఉండు. భూమిలో నుండి చెట్టునకు నీరు తీసుకుని వచ్చుటకు వేరు ఉపయోగపడుతున్నట్లు మన అంతరంగం యొక్క పరిశుద్ధాత్మని వద్ద నుండి వచ్చు జీవజలమును మన జీవితంలోనికి తీసుకుని వచ్చుచున్నది. ఎంతకెంతకు మన యొక్క అంతరంగము నీటి ఓటుతో మానక సంబంధమును కలిగి ఉంటున్నదో అంతకంతకు మనము ఆత్మీయ జీవితం నందు సస్యశ్యామలముగా ఎదుగుదుము. అందుచేతనే మనము నీటి కాలువల యోరన నాటబడవలెను అని దావీదు రాజు చెప్పుచున్నాడు. క్రీస్తు ఒక నీటి కాలువ, లేఖన వాక్యములు ఒక నీటి కాలువ, పరిశుద్ధాత్ముడు ఒక నీటి కాలువ. అందుచేతనే నీటి కాలువలు అని బహువచనంలో కీర్తనకారుడు సెలవిచ్చున్నాడు. ఒక వృక్షం యొక్క సమృద్ధియును ఫలములను దానికి వేరు భూమికి అడుగునందు గల నీటి ఓటలతో కలిగున్న సంబంధముతోనే ఆధారపడి ఉన్నది. ఒక కట్టడం యొక్క గొప్ప ఔన్నత్యము బయట కనబడుచున్న అందమైన కిటికీలు తలుపుల యందు కాదు, దానికి పునాది బలమైన బండపై వెయ్యబడి ఉండుట చేతనే కలిగి ఉన్నది. ఒక దీపం యొక్క వెలుగు, ఆ దీపం యొక్క వత్తె నూనెలో లోతైన సంబంధము కలిగి నూనెలోనే మునిగి ఉండుట చేతనే ప్రకాశించుచున్నది. అదే విధముగా ఒక దైవ మనుషుని యొక్క ఫలమిచ్చు జీవితము అతని అంతరంగం యొక్క లోతు క్రీస్తుతోనూ లేఖన గ్రంథముతోనూ పరిశుద్ధాత్మనితోనూ మానక సంబంధము కలిగి ఉండుటలోనే ఆధారపడి ఉన్నది. కొందరు లోతుగా వేరు కలిగి ఉండరు, దేవునితో లోతైన సహవాసమును కలిగి ఉండరు. అందుచేతనే నీరు లేని కాలమునందు వారి వలన నిలబడక లేకుందురు, పడిపోవచ్చున్నారు. దేవుని బిడ్డలారా, మీరు ఫలించినట్లుగా మీ యొక్క వేర్లు క్రీస్తుతోనూ లేఖన వాక్యముతోనూ పరిశుద్ధాత్మనితోనూ ఎల్లప్పుడూ సంబంధము కలిగి ఉండు విషయమునందు జాగ్రత్తగా ఉండు. నేటి ధ్యానమునకై వారు ముసలితనమునందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. 92వ కీర్తన 15వ వచనం. నేటి వేద పఠనము ఉదయము ఆదికాండము 49 మరియు 50 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 13వ అధ్యాయం 31 మొదలుకొని 58 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.